నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 12వ శాసనసభలో ఎప్పుడూ లేనంతగా 143 మంది మొట్టమొదటిసారిగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. అందులో కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కొందరైతే అస్సలు రాజకీయాలతో సంబంధం లేకుండా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి శాసనసభకు ఎన్నికైనటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన ఇవాళ స్టూడియోలో శాసనసభలో తీరుతెన్నులు ఎలాగున్నాయి, కొత్త సభ్యుల యొక్క ప్రవర్తన, వారు చర్చల్లో పాల్గొనే తీరు ఎలాగున్నాయి, వారికి వచ్చేటటువంటి అవకాశాలు ఎలాగున్నాయి అనేటటువంటి విషయం మీద మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికై అడుగుపెట్టినటువంటి 4 సభ్యులు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ వి నరేందర్ రెడ్డి గారు. నమస్కారం. వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుంచి తెలుగుదేశం తరపున మొట్టమొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు నానిగా సుప్రసిద్ధులు, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ తరపున శాసనసభకు కొత్తగా ఎన్నికయ్యారు. శ్రీమతి ఎం పద్మ గారు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి టీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. రాజకీయాలకు కొత్తవారే. శ్రీ కె లక్ష్మణమూర్తి గారు విజయనగరం జిల్లా నాగూరు నుంచి సిపిఎం పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. నరేందర్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను. శాసనసభకు రాకముందు మీకు ఏ రకమైనటువంటి కల్పన ఉండేది? ప్రభుత్వం నడిచేది మొత్తం శాసనసభ నుంచే కాబట్టి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఈ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ప్రజల అవసరాల విషయంలో కానివ్వండి, ఒక స్పష్టమైన చర్చ జరిగి శాసనసభలో కూడా ఏదైతే అవసరం ఉన్నదో వాటి మీద నిర్ణయాలు తీసుకునే వేదికగా ఉంటుందనే అభిప్రాయం నాకు ఉంది. నాన్నగారు, మీరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. గతంలో మీ కుటుంబంలో శాసనసభలో మీ తండ్రి గారు ఉన్నారు. మీరు శాసనసభలోకి వచ్చి నేను పలానా చేద్దాము అనేటటువంటి ఆ రకమైనటువంటి అభిప్రాయం గతంలో ఎన్ని కాకముందు మీకు ఉండేదా? ఏం చేద్దాను ఉండేది? చాలా ఉత్సాహం. సభలోకి వెళ్తే మనం చాలా పనులు చేయటానికి, ప్రజలకు కావాల్సిన చేయటానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే సభ ద్వారా అవకాశాలు తక్కువగా ఉంటాయి అనేది సభలోకి వచ్చాక కొంత అవగాహన ఏర్పడింది. సభలోకి రాకముందు మాత్రం నాకు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ సభలో మనం ఏ సమస్యనైనా సరే నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సమస్యని కూడా ఎలివేట్ చేయొచ్చు, మన సభ దృష్టికి తీసుకెళ్ళచ్చు, సమాజం దృష్టికి తీసుకెళ్ళచ్చు, ఒక ఆలోచన ఉండేదండి. కానీ ఇక్కడికి వచ్చాక పరిమితమైన అవకాశాలు ఉంటాయి అనేది నాకున్న ప్రస్తుతం. కాకపోతే ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం స్టడీ చేసిన తర్వాత వచ్చేప్పటికి అసలు ఏమీ తెలియదు. సభలో క్వశ్చన్ అంటే నాకు ఉన్న అవగాహన ఏంటంటే సభలోకి ఎవరు రాగానే మనకి ఈ క్వశ్చన్ ఉందని వెంటనే స్పీకర్ చేయడం లేదా చేయటం జరిగిపోద్దని. కానీ వాస్తవం ఇక్కడ ఉన్న ప్రొసీడింగ్స్ బట్టి అర్థమయ్యాక సభ ఎలా నడుస్తుంది, మనం అవకాశాలు ఎలా పొందవచ్చు, ఎలా పొందిపుచ్చుకోవచ్చు అనేది మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలు అంతా గమనించాక అర్థం. కాబట్టి దీంట్లో అవకాశం మనం అందిపించుకోవడం కూడా సభ్యుడి యొక్క నేర్పరితనం మీద, ఆ చొరబాటుతనం మీద కూడా సమస్యను బయట తీసుకొచ్చేదానికి ఉంటుంది. కాబట్టి రాబోయే సమావేశాల్లో మీ ఆలోచన మేరకు దాన్ని సఫలీకృతం అవుతానని నాకు నమ్మకం. పద్మ గారు, 3 సంవత్సరాల క్రితం వరకు నేను ఒక శాసనసభలో అడుగు పెడతానని అనుకోలేదండి. గతంలో ఈ మీడియా ద్వారా ఏదైతే ఈ లైవ్ టెలికాస్ట్ వస్తుందో అప్పటి నుండి నాకు శాసనసభ వ్యవహారాలను చూడడం కొంచెం అనుభవం ఉంది. నిజంగా కొన్ని చర్చలు జరుగుతుంటే చాలా సంతోషం అనిపించేది. కొన్ని విధానాల వల్ల కొంచెం టైం వృధా అవుతుంటే కానివ్వండి, ఇంకా వేరే చర్చల ద్వారా కొంచెం 2 పార్టీల మధ్య ఏదైనా అవగాహన లోపం వచ్చి వ్యక్తిగత దూషణలు అట్లాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపించేది. గతంలో శాసనసభకు రావడం మటుకు కొత్త అయినప్పటికీ కూడా ఆ చూసిన ద్వారా కొంచెం తెలుసుకున్నాను నేను. కాకపోతే చూసిన దానికి అనుభవించిన దానికి చాలా తేడా ఉంది. నేను శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత ఎలా కూర్చోవాలి అనేది కూడా ఒక పెద్ద సమస్య. కొత్త సభ్యులం కాబట్టి ఎలా కూర్చోవాలి, ఎలా నడుచుకోవాలి, ఏ పద్ధతిలో మేము ఫాలో కావాలి అనేది మీద మా పార్టీ కొత్త సభ్యులకు కొంత అవగాహన ఏర్పరిచింది. అదేవిధంగా మేము కూడా అనుభవం ద్వారా కొంచెం తెలుసుకున్నాం. ఫస్ట్ ఒక 5 days మాకు సభ పెట్టడం జరిగింది. శాసనసభ ద్వారా కొంచెం అనుభవం తెచ్చుకున్నాము. కాకపోతే కొన్ని సందర్భాలు నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద కూడా మేము స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళగలిగాము. పర్ఫార్మెన్స్ బాగానే చేయగలిగాము. లక్ష్మణమూర్తి గారు, మీ అనుభవం? మాది జనరల్గా ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గం. అది ఆ నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది. మరి శాసనసభలోకి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభవం అదే అంటే ముందు అనుకోవడం ఏంటంటే ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి శాసనసభలో వెళ్తే
అక్కడ ఉండే సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా చేయవచ్చు అనే ఆశ ఉండేదండి. అయితే ఆ విధంగానే అసెంబ్లీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో అనేక సందర్భంలో టీవీలో చూస్తుండడం, ప్రధాన ప్రతిపక్షం అదే పాలకపక్షం ఈ వాదనలు ఏంటి అసలు వేస్ట్ అవుతుంది కదా అనుకునే వాళ్ళం. ఇప్పటికి వచ్చేటప్పటికి డైరెక్ట్ చూసే పరిస్థితి. అయితే ప్రశ్నలు మాట్లాడేదానికి కూడా ఇప్పుడు మాదైతే మేము 9 మంది సభ్యులం, ఇండిపెండెంట్స్ మావి కలిపి లాటరీలో రొటేట్గా క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మేము ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ వచ్చేదానికి అవకాశం లేదు. ఆ విధంగా కొంత అసంతృప్తి అనేది ఉంది. మాకు కొత్త వాళ్ళం కాబట్టి నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది. అంటే సప్లిమెంటరీలో అయినా ఏదో ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కొంచెం చొరవ తీసుకొని చేస్తే భవిష్యత్తులో కొంత చేసేదానికి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా ఈ శాసనసభలో కొంత సంతృప్తిగానే ఉందండి. 4 క్వశ్చన్స్ నాకు మాట్లాడేదానికి అవకాశం వచ్చింది. నా సొంతగా 2, ఒకటి రాష్ట్రానికి సంబంధించి పాలసీ మ్యాటర్స్ 2 వచ్చినాయి. అలాగే మా జిల్లా కార్మికుల సమస్య ఒకటి వచ్చింది. మా నియోజకవర్గానికి ప్రధానమైన సమస్య ఒకటి వచ్చింది. ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం ఈ రెండు కూడా తలపడుతున్నాయి, ఒకరి ప్రతిష్టకి ఇంకొకరి ప్రతిష్టకి మధ్య పోటీ కింద ఉంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. మీ అభిప్రాయం? ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక మేము శాసనసభ్యులు కాకముందు కూడా శాసనసభలో జరిగే విషయాల మీద చాలా ఇంట్రెస్ట్గా అప్పుడు కూడా చూసేది. దాంతో ఏమైందంటే అసలు కొంత అవగాహన ముందే ఏర్పడ్డది మాకు. ఎందుకంటే మా ఏం కూడా ఎప్పుడో ఒకసారి శాసనసభ్యులు కావాలి అనే ఏంతోటి పనిచేసిన వాళ్ళం కాబట్టి అసలు శాసనసభ్యులు ఎలా ప్రవర్తిస్తారు, అసలు ఏం జరుగుతాయి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 304 అంటే ఏంటిది, ఇవన్నీ విషయాలు కూడా ఒక్కొక్కటి ఏంటంటే అప్పుడే కొంత మాకు అవగాహన ఉండేది. ముఖ్యంగా మేము కొత్త శాసనసభ్యులుగా గెలిచినాక పార్టీ పరంగా కూడా మాకు కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇవాళ హౌజ్లో కూడా మాకు పార్టీ పరంగా మెటీరియల్ ఇచ్చుడు కానివ్వండి, ఇష్యూస్ మీద పెద్దలు కొంతమంది సీనియర్స్ ప్రోత్సహించుడు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మేము మొదటిసారిగా మాకు ఒక లక్కీ ఏంటంటే మాకు వచ్చిన కూడా అవకాశం, మేము ఎన్నిక కాగానే దాదాపు మొదటిసారి అయిన వారం రోజుల సెషన్ కానివ్వండి, ఇప్పటి 45 days సెషన్ కానివ్వండి, దాదాపు 2 months సెషన్ మాకు లభించుడితోటి సభ్యులందరం కూడా ఒకరికొకరికి ఇంటరాక్ట్ అవుతానికి కానివ్వండి, పరిచయాలు పెరిగి వాతావరణం అసలు మాకు నియోజకవర్గానికి పోయేదానికన్నా ఎక్కువ మాకు ముఖ్యంగా శాసనసభలో పట్టినే మాకు మొత్తం శాసనసభ్యులు అంటే ఎవరేంటిది, ఎట్లా ఉన్నది పరిస్థితి, అసలు ప్రజా విషయాల మీద ఎట్లా చర్చిస్తారు. మళ్ళీ పోతే దాదాపు మేము కొత్త శాసనసభ్యులం కాబట్టి దాదాపు ప్రతిరోజు ఇప్పటి వరకు ఒక రోజు కూడా శాసనసభకు తప్పియకుండా ఎవ్రీ మినిట్ నడిచినంతసేపు మేము హౌజులోనే ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మేము నేర్చుకునేది చాలా ఉన్నది కాబట్టి. ఎందుకంటే మేము ఎంత ఉన్నా, మేము ప్రజలలో ఎంత తిరిగినా కూడా ఇక్కడ ఉన్నది ప్రత్యేకమైన విధానం కాబట్టి అది నేర్చుకునే విధానం కోసం మేము ఈ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా హౌజులోనే కూర్చొని చాలా వరకు విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎంత తెలుసుకున్నా కూడా ఓవరాల్గా సాటిస్ఫై మాత్రం కాలేదు. శాసనసభ మీద ఉన్న మాకున్న గౌరవం ఇంతకుముందు ఉన్న విధానం లోపల ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విధానానికి, ఎందుకంటే ఊహించినంత లెవెల్లో మాత్రం నిరాశ, కొంత నిరాశ అనేది కాదు కానీ ఊహించినంత విధంగా మాత్రం ఇక్కడ శాసనసభలో విషయాల మీద చర్చలు జరుగుతలేదు అనేది ఒకటి అర్థమైపోతుంది. సరే, మాకు వచ్చిన అవకాశాలలో నేను కూడా మేజర్గా కొన్ని క్వశ్చన్స్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. కరువు విషయంలో కూడా మేజర్ డిస్కషన్లో నేనే ఒక 1/2 hour డిస్కషన్లో నేనే మాట్లాడాను 1/2 hour. అయితే కొంత నా వరకు నేను కొన్ని ఇష్యూలను లేవగలిగినా కూడా మేము ఎంతైతే నియోజకవర్గ సమస్యలు కానివ్వండి, ఎందుకంటే ఒక నియోజకవర్గమే కాకుండా మేము జిల్లా లోపల సమస్యలు కూడా 1-2 ఎమ్మెల్యేలే ఉంటున్నాం కాబట్టి కొన్ని సమస్యలను ఎత్తాలంటుకుంటే కూడా మేము ఎవరైతే బ్యాక్ బెంచ్లో కొత్త వాళ్ళందరికీ మాకు బ్యాక్ బెంచ్లు కేటాయించడం జరిగింది. సరే, అవకాశాలు అనేది కొంతవరకు తక్కువగా వస్తున్నాయి అనేది మా అభిప్రాయం. సరే, ఫ్యూచర్లో నానిగారు ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలో సరిదిద్దడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేయటం, లేదా ప్రభుత్వం సాధ్యమంత మేలైన పరిపాలన అందించడానికి మేము ఏ రకంగా ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ఒక శాసనం తయారు చేస్తున్నాం అంటే, ఒక చట్టం తయారు చేస్తున్నాం అంటే ప్రజల కోసం టగ్ ఆఫ్ వార్ లాగా మీకు కనిపిస్తున్నా కూడా దాంట్లో అంతర్లీనంగా ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే దాంట్లో 2 పక్షాల్లో కూడా ఉందండి. సో ఎక్కడన్నా ఒక సభ్యుడు నోరుదారి ఎక్కడన్నా పొరపాటున మీరు చెప్పే ఘర్షణ వాతావరణం అంటే ఏమైనా 2-3 సభ్యులు ఉన్నారు, మా వైపు ఉన్నారు, టీడీపీ వైపు ఉన్నారు, వాళ్ళు ఏమైనా శృతి మించి మాటల తేడా పొరపాటున నోరు జారితే అప్పుడు సహజంగా ఘర్షణ అది మళ్ళీ 1/4 గంటలో స్పీకర్ దాన్ని తెలివితేటలుగా సర్ది చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఘర్షణ వాతావరణం ఇప్పుడు ప్రజలకు కూడా ఆసక్తి, శాసనసభ మీద ఆసక్తి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వాదోపాలు వాగ్వివాదం పటిమంగా ఎంత గట్టిగా
జరిగితే చర్చ ప్రభుత్వాన్ని సరిచేయడానికి ప్రతిపక్షం, లేదు మేము సరైనది చేస్తున్నామని చెప్పేది ప్రభుత్వం వాదించుకోవడం, రెండు ఉండటం అనేది కూడా అవసరమే. పద్మ గారు, మీరు కొత్తగా వచ్చారు. సభ సజావుగా నడవడానికి నిబంధనలు కావాలి. కానీ ఇందాక నాన్నగారు చెప్పినట్టు నేను పలానా సమస్య అని అంటే మీరు ఏదో అది ఒక రూల్ క్రింద మీరు ముందు రాసి పంపించాలి, మీరు 15 రోజుల క్రితమే ప్రశ్నలు పంపించాలి, ప్రశ్నలు పంపించిన తర్వాత అదే లాటరీ తీసి ఈ పార్టీకి ఇన్ని, ఈ పార్టీకి ఇన్ని, ఈ పార్టీకి ఇన్ని. ఇది ఈ రకమైనటువంటిది మీకు ఏమనిపిస్తుంది? శాసనసభలో నిబంధనలు అనేటివి కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే నిబంధనలు లేకపోతే మనమే అక్కడ సభ కార్యక్రమాలను సక్రమంగా నడిపించకపోతే మరి ప్రజల్లో ఇంకా అబాస్ పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిబంధనలు అనేటివి ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ సభలో మాత్రం మరి కొత్త వారికి కూడా చాలామందికి అవకాశాలు లభించినవి. మా పార్టీ పరంగానైతే చాలామంది కొత్త వాళ్ళు అవకాశం తీసుకొని మాట్లాడగలిగినారు. గత ప్రభుత్వం చేసిన లోపాలను ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎత్తి చూపెట్టినప్పుడు ఆ ప్రభుత్వం కొంచెం ఓర్మితో ఓపిక పట్టకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటుంది ప్రభుత్వం కదా, మరి కొన్ని రోజులు వేచి చూద్దాం అనకుండా ఇమ్మీడియట్గా రియాక్షన్ అయ్యి సభా సమయాన్ని వృధా చేసినప్పుడు మాత్రం మాకు చాలా బాధ అవుతుంది. ముఖ్యంగా నేను ఏ విషయంలోనూ కూడా చాలా గౌరవం నాకు శాసనసభ అంటే. ఆ శాసనసభ వ్యవహారాల్లో కూడా నేను ఇప్పటివరకు కూడా చాలా గౌరవంగా ఉన్నాను, చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒక్కటే నా బాధ ఏంటంటే సభా సమయాన్ని చాలా వృధా అవుతుంది. లక్ష్మణమూర్తి గారు, ఎంత అర్థవంతమైనటువంటి చర్చలో మీరు పాల్గొనేటటువంటి అవకాశం మీకు కలుగుతుంది? డీటెయిల్గా చర్చ జరిగితే కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని శాసనాలు, చట్టాలు చేసి ఆ విధంగా అందించేదానికి అవకాశం ఉంటుంది. అది మేమనేది కూడా విమర్శలు ఉండకూడదని కాదు. పాలసీ మ్యాటర్స్లో ప్రతిపక్షం విమర్శించు, దాని జవాబు పాలపక్షం చేయొచ్చు. కానీ ఆ లిమిటేషన్ అనేది ఉంటే మిగతా వాటికి చర్చ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరగకపోవడం వల్ల ఏంటంటే ప్రధానమైన సమస్యలు పక్కకు పోతాయి. అది అనివార్యంగా చివరికి పాత పద్ధతి ఏదైతే ఉందో అదే కొనసాగే పరిస్థితి ఉంటుంది. పద్మ గారు, మహిళగా మీరు ప్రత్యేక ఈ సమస్యల్ని, ఈ చట్టాల మీద, పలానా సమస్యల మీద నేను దృష్టి సారించాలి అని అనుకునే ఉంటారు. ముందు అనుకున్నారు, వచ్చిన తర్వాత అనుకున్నారు. ఎంత మేరకు మీరు ఆ రెండింటి మీద అంటే సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, జరుగుతున్నటువంటి చట్టాలు చేస్తున్నటువంటి చర్చలో పాల్గొనడం, ఈ రెండింటిలోనూ ఎంతవరకు అర్థవంతమైనటువంటి భాగస్వామ్యం మీరు పొందగలిగారు ఇక్కడ? ముఖ్యంగా జిల్లాలో ఉన్న సమస్యలను, నియోజకవర్గం ఉన్న సమస్యలను కూడా మేము తీసుకోవడం జరిగింది, లేవనెత్తడం జరిగింది. చట్టారూపకంగా అంటే కొన్ని లోసులు ఉన్న మాట వాస్తవం అండి. ముఖ్యంగా ఏంటంటే జనరల్గా నేను అనుకున్నాను ఇంతకుముందు నియోజకవర్గంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న ప్రాబ్లమ్ని గతంలో ఎమ్మెల్యేలు ఎందుకు తీర్చలేకపోయారు అనేది సాధారణంగా మనకు వచ్చే సమస్య అండి. జనరల్గా ఇంత చిన్న సమస్య కదా, నేను ఎమ్మెల్యే అయితే తీర్చగలుగుతానని ప్రతి పౌరుడు అనుకుంటారు. ఆ విధంగానే మనం కూడా అనుకుంటాం. జనరల్ ఎంత ఒకటి ఆకలి చావు ఉంది చూడండి. ఆకలి చావును తీసుకుంటే అసలు చనిపోయింది ఎందుకు? తిండి లేక చనిపోయాడు అంటే మన ఇమ్మీడియట్ గవర్నమెంట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలంటే వాళ్ళకు బియ్యం ఇవ్వడం కానివ్వండి, ఆకలి తీర్చే మార్గం అన్వేషించాలి, వాళ్ళకి అది ప్రొవైడ్ చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ చట్ట ప్రకారం ఏంటంటే దాన్ని మనం చేయలేము. దానికి ప్రొసీజర్ ఉంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం అన్ని ఫాలో కావాలి, ఇమ్మీడియట్గా రిలీఫ్ మనం కల్పించలేకపోతున్నాం. దాన్ని సవరణ చేయాలి. సవరణ చేయాలంటే మనం చట్టంలో ఆ సమస్యను లేవనెత్తాలి, దాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. ఇవి అన్నీ ఏంటంటే ముఖ్యంగా పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా చేయాల్సిన సమస్యలు. వాటికి మాకు ఛాన్స్ రాలేదు, అవకాశం రాలేదు, మేము చేయలేకపోయామండి. నాని గారు, శాసనసభ్యుడు అంటే ఇలా ఉండాలి అనేటువంటి నమూనాలు కొన్ని ఉంటాయి, పేర్లు చెప్పుకోకర్లేదు. శాసనసభ్యుడు అంటే ఇలా మాత్రం ఉండకూడదు అనేది కూడా ఉంటాయి. మీరు నేర్చుకోవాలి అనుకున్నవి ఏమిటి మీకు అనిపించేవి? ఇవి కాకుండా ఇవి నేర్చుకోకూడదు, వీటిని మాత్రం మనం పుణికిపుచ్చుకోకూడదు అనుకునేవి ఏమిటి? అంటే సార్, ఇప్పుడు శాసనసభ్యుడిని ఏదైనా చూసుకుంటే రెండు రకాలు సార్. సీనియర్స్ ఉంటారు, వాళ్ళు జనంలో రాణించడం అనేది ఎక్సలెంట్గా రాణిస్తారు సార్. ఇట్లాంటి 3, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు గెలిచాను. కానీ వాళ్ళు సభలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈయన 7 సార్లు గెలవటం ఏంటి, ఇట్లా ఉన్నారు, ఇట్లా లేదా 6 సార్లు ఏంటి, 5 సార్లు ఏంటి, ఎంత ఊరికే ఏం పట్టించుకోరు. ఊరికే హౌస్లో కూర్చుంటాం, పొద్దునే లేదా సంతకం పెట్టి కూర్చోవటం, స్పీకర్ అన్ని ప్రొసీడింగ్స్ చూడటం వెళ్ళిపోయి. లేదా ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఇప్పుడు పద్మ గారు ఉన్నారు, ఫస్ట్ టైం గెలిచారు. నేనే దాంట్లో నామోషి పట్టాలి, బీయింగ్ లేడీ ఫస్ట్ టైం నాది. కానీ ఆవిడ ఎక్సలెంట్ జాబ్, ఆవిడ ఎంత బాగా బ్రహ్మాండం చేశారు. ఆవిడకి అవకాశం కలిసి వచ్చింది, ఆవిడకున్న టాలెంట్ని ఆవిడ చూపించగలిగారు. సో అవకాశం వచ్చినప్పుడు కూడా చూపించడం కూడా గొప్పండి. సో అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లా ఫస్ట్ టైం గెలిచిన సీనియర్స్ చూసి నేర్చుకో. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ టైం, కానీ ఆవిడలో చూసి నేర్చుకోవాలనేది బోలంత నాకు కనపడుతుంది. కానీ సీనియర్ 5 సార్లు గెలిచిన వాళ్ళ బయట బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉంటాడు పబ్లిక్లో, కానీ హౌస్లో ఏముండదు. సో దాంట్లో చాలా తేడాలు ఉన్నాయి సార్. ఫస్ట్ టైం గెలిచి హౌస్లో రాణించడం వేరు, జనంలో రాణించడం వేరు సార్. నరేంద్ర గారు, పార్టీలకు అతీతంగా ప్రజా సమస్య దీన్ని పరిష్కరించాలి అనేటటువంటి స్ఫూర్తితోటి
సీనియర్లు అలా చేస్తున్నారు మీకు అనిపిస్తుందా? ఉన్నారండి. విషయాల మీద ఏ పార్టీ అని కాకుండా ఈ పద్ధతిగా నడిస్తే బాగుంటుంది, ఈ విధానం ఉంటే బాగుంటుంది అని చెప్పే సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి నాగం జనార్దన్ రెడ్డి గారు, కొండజేటి రోసయ్య గారు అనుకోండి. చూసేవాడికి ఏమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? చూసేవాళ్ళకి సరే, మీకు సభలో ఉన్నటువంటి వారిగా మీకేమనిపిస్తుంది? ఒకటండి, మేము ప్రతిపక్షంగా సమస్యల మీద మేము స్పందించవలసి వస్తుంటుంది. మేము ఒక్కరిమే ప్రతిపక్షం, ఇవాళ మిగతా అంతా అధికార పక్షంలో ఉన్నది. కాబట్టి మాకున్నది అవకాశం ఏంటంటే, ఒకటి మీరు చూడండి, 2-3 కరువు విషయంలో కానివ్వండి, నీటి విషయంలో కానివ్వండి, మా కార్యకర్తలను చంపిన విషయంలో కానివ్వండి, మేజర్గా మీరు అక్కడ అల్లరైన విషయాలలో ఇవే మేజర్గా మేము వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, కొన్ని మా కార్యకర్తలను కాపాడుకునే విధానం ఉంది. ఇవన్నిటి మీద కూడా మాకు ఎప్పుడైతే మేము మాట్లాడటానికి మాకు మైక్ దొరకదో, మా వాయిస్ వినిపించగలేకపోతామో, అలాంటి పరిస్థితులనే మేము లేచి నిలబడడం, అల్లరి చేయడం, మాకు మైక్ కావాలనడం, ఈ విధానం వస్తుంది. మాకు మైక్ ఇచ్చినప్పుడు మీరు చూస్తూనే ఉంటారు శాసనసభలో, మేము కొద్దిసేపు మాట్లాడి మేము అడిగి చేసి వెళ్ళినాకనే మాకు మైక్ దొరుకుతుంటుంది. ఎందుకంటే మా వైపు నుంచి మేము ఏం చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి మా వాయిస్ వినిపించవలసిన అవసరం ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉన్నది. సమస్య వచ్చినప్పుడు ఎత్తి చూయించేది ప్రతిపక్షమే. మీరు ప్రత్యేకంగా శాసనసభలో పలానా దాన్ని నేను ప్రస్తావించాలి, దీనికి కావాల్సినటువంటి సమాచారం కావాలి అని సమాచారాన్ని సేకరించుకుని 10 మందితో మాట్లాడి, విషయం తెలిసినటువంటి వాళ్ళతోటి మాట్లాడి, ఆ రకమైనటువంటిది ఏమన్నా ప్రయత్నం మీరు చేశారా? తప్పకుండా అండి. దాన్ని చేయకుండా మనం మాట్లాడలేము. సబ్జెక్ట్ మొత్తం తీసుకొచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు దానికి కొంచెం అంతరాయం కలుగుతున్న మాట వాస్తవం. ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యలు తీర్చేంత లోపల మనం శాసనసభలో పూర్తిగా టైంను స్పెండ్ చేయలేకపోతున్నాం. దాని వ్యవహారాల్లో కానివ్వండి, ఆ సబ్జెక్ట్ను మనం తీసుకున్నట్లుగా అందుకే పార్టీ కూడా కొన్ని విధాలు మనకు సాయం చేస్తుందండి. నాని, 2 పక్కల వ్యక్తిగతంగా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నాకు చర్చ ఉంది కాబట్టి మీరు తప్పకుండా అనలేని పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నాం సార్. సో అది చేస్తూ ఇది చేయగలిగినప్పుడే మనం 2 రకాలుగా రాణించే పరిస్థితి. కాకపోతే మేము వరకు అయితే ఇప్పుడు నాకు 2 సార్లు అవకాశం వచ్చింది. వ్యక్తిగత నేను లాట్లో నాకు వచ్చిన 2 క్వశ్చన్లు నా నియోజకవర్గానికి సంబంధించి వచ్చినాయి. 2 మీద ఎక్సర్సైజ్ చేశాను. మెటీరియల్ కొంత పద్మ గారు చెప్పినట్టుగా పార్టీలు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి. మాకున్న పార్టీ కార్యాలయాల్లో ఉన్న సభ్యులకు చెప్తే వాళ్ళు కూడా మాకు సమాచారం అందిస్తున్నారు. కానీ జనరల్గా మామూలుగా చూస్తే మనం కొత్త సభ్యుల యొక్క ప్రమేయం చర్చల్లో చాలా తక్కువగా కనపడుతుంది. అంటే మీకన్నా సీనియర్స్, మీకన్నా 4-5 సార్లు ముందుగా ఎన్నికైనటువంటి వాళ్ళు మీకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది తక్కువగా కనపడుతుంది మళ్ళీ చూసేటటువంటి వాళ్ళకి. మా దాంట్లోనైతే అలా లేదండి. ఎందుకంటే ఈ లాస్ట్ టైం ఒక్కరే ఉన్నారు శాసనసభ్యులుగా మా పార్టీ తరఫున ఎన్నికైన వారు కేసీఆర్ గారు. తర్వాత ఇప్పుడైతే మేము 25 మంది అంటే 20 మంది శాసనసభ్యులు ఉన్నాము. అందరికీ ప్రశ్నోత్తరాలు జీరోలో అందరం కొత్త వాళ్ళం కాబట్టి అందరికీ అవకాశం వచ్చిందండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ప్రోత్సహించి అవకాశం మీ పార్టీలు కలగజేసేటటువంటి చేస్తున్నాయండి. వాస్తవంగా నేను కొత్త శాసనసభ్యుని అయినా కూడా వాస్తవంగా నాకు క్వశ్చన్స్ 2 వచ్చిండే. మళ్ళీ పెడుతుంటే నేను మేజర్ ఇష్యూ డౌట్ మీద కూడా నేను 1/2 అవర్ నేను మాట్లాడడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా ప్రతి విషయం మీద మాకు కొంత ఏంటిదంటే పార్టీ లోపల మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ గల పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఎట్లా నడవాలి అనేది ఒక సిస్టమేటిక్గా ప్రతిరోజు రేపటి విషయాల మీద ఎట్లా ఉండాలి అనేది, ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి, వాటి మీద మనం ఏం మాట్లాడాలి అనే విషయం మీద కూడా మేము కొంత ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. మాకు పార్టీ పరంగా కూడా ఏ క్వశ్చన్ ఉంటుందో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పార్టీ కొంతవరకు మనకు చేస్తుంది. మేము ఓన్గా కొంత తయారు చేసుకొని మాట్లాడడం జరుగుతుంది. పార్టీ పరంగా మాత్రం కొత్త వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంది. కాకపోతే మొదటి సమావేశమే కాబట్టి ఇది కొంత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ కూడా ఎవరైతే ఇప్పుడు ఒకటేసారి వారికి కూడా ఎవరు ఎట్లా మాట్లాడగలుగుతారు అనేది కూడా, ఎందుకంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొంత వాయిస్ వినిపించగలిగే వ్యక్తులను చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది మాకు. అయితే దాన్ని పార్టీ గమనిస్తుంది. మా దాంట్లో కూడా ఇప్పుడు చాలా ఒక 15-20 మంది స్పీకర్స్ వరకు మంచి కొత్త వాళ్ళ దాంట్లో కానివ్వండి, పాత వాళ్ళ మంచి వాళ్ళు వెళ్తారని పార్టీ ఆశిస్తుంది. నెక్స్ట్ ఛాన్స్ వరకు ఎవరైతే ఉన్నామో వాళ్ళని అందరినీ కూడా పార్టీ యూజ్ చేసుకుంటారు. శాసనసభలో జరిగేటటువంటి చర్చ సంతృప్తికరంగా ఉన్నాయంటారా? పూర్తి సంతృప్తి అయితే లేదండి.
అట్లని చెప్పేసి దాని మీద ఏదో వ్యతిరేక భావం అంటూ కూడా లేదు. అలా పూర్తిగా 100% సంతృప్తి అయితే లేదండి. ఎందుకంటే మనం ఇంకేదో చేయాలి అనే తపన ఇంకా ఉంది. ఈ చట్టాలలో కొన్ని లొసుగులు ఉన్నాయి, మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి చర్చలు తీసుకోకుండా, వాటిని చర్చించకుండా, ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, వాటిని చర్చించకుండా చిన్న విషయాలు ఈ సమావేశాల్లో ముఖ్యమైనటువంటి సమస్యలు నేను అనుకున్నాను, ఇది చర్చించాలి అనుకున్నాను, అలాంటిది చర్చించలేదు అనేటువంటిది ఏదైనా ఉందా మీ దృష్టిలో? చాలా మటుకు విషయాలు చర్చించాల్సిన అవసరం ఉండే అని అనిపించిందండి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా రైతుల సమస్యను మనం పూర్తిగా ఇంకా నివారించలేకపోయాం. రైతుల సమస్యల మీద ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉండే. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానివ్వండి, మనము ఇంకా చాలా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉండే. వాటిని కంప్లీట్ చేయకుండానే మనం సభను ప్రధానంగా ఈ శాసనసభలో రైతులకు సంబంధించి కొంత చర్చ బాగా జరిగింది, కొంతమేరకు ఊరట కలిగించే పరిస్థితి ఉందండి. అదే సందర్భం ఇప్పుడు గత ప్రభుత్వం ప్రైవేటీకరణ ఒక ఛానల్ని చేసింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం అప్పుడు జరిగింది. దాన్ని బ్రేక్ చేసి ప్రభుత్వ రంగాన్ని కొనసాగించే పరిస్థితి ఈ ప్రభుత్వం అయినా చేస్తుందేమో అనుకున్నాం. మరి ఆ పరిస్థితి మాత్రం క్లియర్గా లేదు. గతంలో చేసిన విధానాలే కొనసాగే పరిస్థితి కనిపించింది. అది కొంత అసంతృప్తి ఉంది. ఈరోజు చాలామంది చదువుకున్న నిరుద్యోగులు రోడ్డు పైన పడే పరిస్థితి ఉంది. మరి ప్రైవేట్ రంగంలో కూడా ఇప్పుడు కొంత బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళకేమో రిజర్వేషన్ ప్రాతిపదిక లేదు. దాని మీద చర్చ జరగాలంటే అది అసంతృప్తిగానే ఉంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు అది మాత్రం నానిగారు ఇది చర్చ జరిగి తీరాల్సింది, చాలా ముఖ్యమైనటువంటిది. ఊరికే ప్రస్తావన కాకుండా లోతైనటువంటి చర్చ జరిగితే బాగుండేది, జరగలేదు. అటువంటి అసంతృప్తి కలిగించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఒక ఆలోచనతో చట్టం చేస్తుంది, మంచి చేయాలి, కానీ ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి వచ్చేప్పటికి ఆఫీసర్స్ ఉన్న ఆలోచనల మూలంగా అదే అడ్డంకిగా చూపించి ప్రజలకు దాన్ని అందకుండా చేసే పరిస్థితులు వాళ్ళ ఫీల్డ్లో ఉన్నాయి. దాన్ని మార్పులు చేయడానికి, దాన్ని మంచి ఆలోచన చేయడానికి మేము డైరెక్ట్గా ఏంటంటే మినిస్టర్స్కి చెప్పుకుంటాం, సార్ ఇట్లా దీనివల్ల ఈ చట్టం వల్ల ఇట్లా వసుగులు ఉన్నాయి, దాన్ని మనం సరి చేయాలి. వాళ్ళు తప్పకుండా చేద్దాం ఉంటారు, కానీ సభలోకి వచ్చేప్పటికి డిస్కషన్స్ వేరే రకంగా వెళ్ళటం. మేజర్ కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం అంతా కూడా గత ప్రభుత్వం లోపల జరిగిన వాటి మీద ఏదో ఒక రకంగా ఒక మ్యాచ్ లాగా చేసుకొచ్చి, ఒకటి ఏంటంటే డిఫెన్స్లో మమ్మల్ని డిఫెన్స్లోకి నెట్టాలనే విధంగా శాసనసభ లోపల. ఎందుకంటే మీరు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. షార్ట్ క్వశ్చన్లో కూడా క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్ వస్తున్నది. మీరు ఇవాళ చూడండి, మామూలుగా క్వశ్చన్ వచ్చేస్తుంటే దానికి జవాబు అంతటితో ఎక్కువ. క్వశ్చన్కు మినిస్టర్స్ జవాబులు చెప్పినాక కూడా మినిస్టర్స్ దీని మీద ఇది జరిగింది అది జరిగింది, మన ఐఎంఎక్స్ మీదనే చూడండి, మినిస్టర్ గీతారెడ్డి గారు క్లియర్ జవాబు చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి, అంత మంచిగానే ఉందని చెప్పినాక కూడా సేమ్ అధికార పక్షం సభ్యులే దాన్ని ఇన్సిస్ట్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఫోర్స్బుల్గా అల్లరి చేసి వేసుకున్నాడు. ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయం లోపలనే వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు ఈ విధంగా తీసుకొచ్చుకొని ఎంక్వైరీ అనే విధంగా. అంటే ప్రశ్నోత్తరాలకు యొక్క లక్ష్యం ఏమిటో దానికి కాకుండా మిగతా వాటికి ఉపయోగించేటటువంటి మీ అంతట మీరుగా ఆలోచించి మహిళలకు కానీ, గిరిజనులకు కానీ, లేకపోతే మిగతా వర్గాల వారికి కానీ చట్టాలు చేయడానికి ప్రభుత్వం అది ప్రవేశపెట్టేవారు ఆగడం కాదు, మా అంతటా మేము పలానా చట్టాన్ని మేము ప్రవేశపెడతాం, పలానా చట్టాన్ని మేము ప్రతిపాదిస్తాము అనేటటువంటి ఆలోచన మీరు ఏమైనా చేస్తున్నారా? పద్మ గారు చేయాలండి, తప్పదు. ఎందుకంటే ఆ ఆలోచన మాత్రం మట్టుకు ఉంది. దాన్ని విధంగా అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త చట్టాలు తీసుకురావాలంటే ముందుగా ఆ చట్టాన్ని మనం సభలో పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని మట్టుకు పెడితే ఎన్నో చట్టాలను ప్రవేశపెట్టే వాళ్ళం, టైం వృధా అవుతుంది తప్ప దాంతో లాభం లేదు. కాబట్టి ఆ చట్టం ద్వారా దాన్ని చర్చకు పెట్టి తేయాల్సిన అవసరం ఉంది. ఇది మాకు ఫస్ట్ సెషన్ కాబట్టి దీని ద్వారా మేము వచ్చే శాసనసభ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొని కొత్త వాళ్ళందరం, ముఖ్యంగా మా సీనియర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చే విధానాలపైన ఇక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మరి అందరం కూడా శ్రద్ధ చూపెడతామండి. నానిగారు, చర్చల్లో పాల్గొనడానికి మీకు కావలసినటువంటి ఒక అవగాహనని ఇవ్వడం జరిగిందా మీ అందరికీ? అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద, దాని మీద రూల్స్ మీద తర్ఫీదు అయితే ఇచ్చారు, కానీ బడ్జెట్ మీద మన ఇంట్రెస్ట్ నేర్చుకోవటం సార్. వ్యక్తిగతంగా మన దీంట్లో నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి, దీని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేంటి అలాగే అసలు ఎట్లా ఇది ప్రొసీజర్ అంతా కూడా. లక్ష్మణమూర్తి గారు, ఈ సందర్భంగా మాకు అవకాశం రాలేదండి. సీనియర్స్ చాలామంది ఉన్నారు, ఆ మేరకు వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. భవిష్యత్తులో మేము కూడా అది పార్టిసిపేషన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశాలు అర్థవంతంగా, సంతృప్తికరంగా ప్రజలు
అనుకున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను ప్రస్తావించి కావలసినటువంటి చట్టాలు చేయడానికి జరిగాయి, తృప్తిగా జరిగాయని మీరు అనుకుంటున్నారా? లేదండి, పూర్తి సాటిస్ఫై అయితే లేదు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మీద కానివ్వండి, లేకపోతే ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించి కొంత ఇష్యూ ఉంది, పబ్లిక్లో కొంత ఇష్యూ ఉన్నది. అది ఒకటి. ఈ మేజర్ ఇష్యూస్ లోపల కొంత ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి కానివ్వండి, ఈ వాటర్ రిలీజ్ ఆఫ్ ప్రాజెక్టుల నుంచి వాటర్ రిలీజ్ చేసే ఇష్యూ, ఎందుకంటే ఇది మేజర్ ఇష్యూ ఇవాళ రైతులలో ఈ సీజన్. ఇలాంటి సమస్యల మీద అసలు చర్చ పూర్తిగా అర్థవంతంగా. ఈ సమావేశాలు మొత్తం మీద మీకు తృప్తినిచ్చాయా? తృప్తి పూర్తిగా ఇవ్వలేదండి. అంటే అందరికి 4 ప్రశ్నలు వేసాం కాబట్టి దాంట్లో అందరికి సంబంధించిన సమస్యలు నాకు కవర్ అయినాయి. ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చాను కాబట్టి ఫస్ట్ టైం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు అది ప్రస్తావన చేయడం జరిగింది. ఆ మేర కొంత సంతృప్తి. అలాగే మా పార్టీ కార్మికులు వాటి మీద ఉంది కాబట్టి భీమ్సింగ్ షుగర్స్ దాని మీద లాకౌట్ మీద మా ప్రశ్న వేసాం, దాని మీద చర్చ జరిగింది. ఆ విధంగా మీ అభిప్రాయం ఏంటి? పార్టీ పరంగా కానివ్వండి, జిల్లా సమస్యలు కానివ్వండి, నియోజకవర్గ సమస్యలు కానివ్వండి, ప్రాంత సమస్యలు కానివ్వండి చర్చించడానికి నాకు అవకాశం వచ్చింది. సంతృప్తికరంగా ఉన్నా, కానీ వ్యవహారాల మీద మాత్రం కొంచెం అసంతృప్తికరంగా ఉన్నానండి. నానిగారు? పూర్తిగా బయట ఆలోచించుకునే దానికి ఇక్కడ ప్రాక్టికల్గా మనం కూడా దీంట్లోకి వచ్చేయాలి. వాస్తవం ఎలా దొరుకుతుంది కాబట్టి వాస్తవంలోకి వచ్చాం కాబట్టి వాస్తవం నాకున్న ఇంకా బాగా జరిగితే బాగుండు అనేటటువంటి బాగుండు జరిగితే బాగుండు ఈ సమయం మెరుగయ్యేటటువంటిది ఏం లేదు, బాగా ఉంది అనేటువంటి ఇంకా మెరుగవాల్సిన అందరూ ఒకటే అభిప్రాయం చెప్పగలుగుతుంది దాని మీద, ఇంకా అది బాగుండాలి అనేది. ఎన్ని రోజులు శాసనసభ నడిస్తే బాగుంటుంది అనేటువంటిది మీ ఉద్దేశం? ఉజ్జాయింపుగా మినిమం 70-75 డేస్ ఉంటేనే మాకున్న సమస్య. మీరు 100 రోజులు అడిగారు గతంలో. మినిమం సార్ నేను చెప్పేది మినిమం 75 డేస్ అని నడిస్తే కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎంతో కొంత ప్రతి సభ్యుడికి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీసుకొస్తాయి ఆలోచనల్ని. ఎన్ని రోజులు ఉంటాయి? 3 సీజన్స్ ఉన్నాయి కాబట్టి సీజన్ లో 30 డేస్ ఉంటే సరిపోతుందండి. ఒక 1 మంత్ అంటే 90 డేస్. 100 వరకు ఉంటే మంచిదని. నరేంద్ర గారు? కనీసం 75 to 100 డేస్ మధ్యన ఉండేటుంటే ఏమవుతుంటే ప్రజల సమస్యల మీద చర్చించడానికి మంచి అవకాశం వస్తుందని చెప్పి, ముఖ్యంగా మాలాంటి కొత్త వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటే మేము పార్టిసిపేట్ కాగలుగుతాం కదా అనేది మా ఒక పర్సనల్గా కూడా ఏంటంటే మేము కొత్త వాళ్ళం కాబట్టి ఎక్కువ రోజులు ఉండేటుంటే మాకు అవకాశాలు వస్తాయి, మేము కొంత ఎక్స్పోజ్ కాగలుగుతాము. మా నియోజకవర్గ సమస్యలు కానివ్వండి, మా ప్రాంత సమస్యలు కానివ్వండి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము ఈ సమస్యలను ఎక్కడ దృష్టికి తీసుకొచ్చినా కూడా అంత ఫోకస్ కాదండి. అసెంబ్లీలో చిన్నగా రేజ్ చేసినా కూడా అది ఆ ఇష్యూ అసలు దాని రెస్పాన్స్ వేరుంటుంది. మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి సభ్యులు ఈ శాసనసభలో గణనీయంగా ఉన్నారు. మన యొక్క సమస్యల్ని పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మనకు కావలసినటువంటి మంచి చట్టాలని చేసేటటువంటి దాంట్లో వారు భాగస్వాములు అవుతారు అనేటటువంటి ఆశిస్తూ ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.